హాయ్ గైస్, సాయి దివ్య పూజ నేను చేసుకోబట్టి 11 వారాలు అనమాట. ఇప్పటికి ఇది లాస్ట్ వీక్ అనమాట. 11 వారాలకి దివ్య పూజ చేయకముందు అలంకరణ అండి. ఇది చక్కగా అంతా పూలు అవి పెట్టుకొని, ఈ పూజకి పెద్దగా ఏం అవసరం లేదండి. పూలు, కొంచెం పెసరపప్పుతో వండుకున్న అన్నం అయితే చాలండి. ఈ పూజకి మనం ఏదైతే సంకల్పించుకుంటామో ఆ కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఈ పూజ చేసుకోవడం వల్ల. అంటే 5 వారాలు కానీ, ఎన్ని వారాలు, 7 వారాలు, 9 వారాలు, 21 వారాలు, మన ఇష్టం అండి. మన ఇష్ట ప్రకారం ఎన్ని వారాలు కావాలంటే అన్ని వారాలు చేసుకుంటే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా తీరుతాయి అనేది ఒక నమ్మకం. ఇది దివ్య పూజకు ముందండి. ఇప్పుడు నేను చూపించేది దివ్య పూజ తర్వాత అనమాట. అదేనండి దివ్య పూజ పుస్తకము. నా పూజ అయిపోయిన తర్వాత తీసాను ఈ వీడియో అనేది. 5 ఒత్తులు హారతి బాబాకి ప్రతి గురువారం వెలిగిస్తాం కదా, అలా హారతి వెలిగించుకొని 108 పూలతో కానీ, పూల రేకులతో కానీ మనం మంత్రాలు ఉంటాయండి. దాంట్లో మనకి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎలాగో అలాగే సాయిబాబాకు కూడా నామాలు ఉంటాయి, మంత్రాలు. అవి వచ్చేసి చక్కగా చదువుతూ పూలు కానీ, పూల రేకులతో కానీ పూజ చేసుకోవడమేనండి. కొంచెం కిచిడి ప్రసాదం చేసుకొని పెట్టుకుంటాం గురువారం. అంతేనండి పూజ. లాస్ట్ వీక్ మాత్రం చక్కగా నేనైతే అదిగో చూశాను, గుడికి వెళ్ళాను, హారతి టయానికి వెళ్ళానండి. చక్కగా నేను తీసుకెళ్ళిన ప్రసాదం కూడా బాబాగారి ముందు నివేదించి హారతి అంతా అయిపోయే వరకు ఉన్నానండి. చాలా బాగా జరిగింది పూజ. ఈ 11 వారాలు కూడా చాలా హ్యాపీ అండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। अनंतकोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఎవరికైనా కావాలంటే చెప్పండి, PDF నేను షేర్ చేస్తాను దీంట్లో డిస్క్రిప్షన్లో. జై సాయిరామ్.